అందరిలో మంచి గౌరవం కలిగిన వాడు కావచ్చు. కనుక నువ్వు క్రీస్తు దగ్గరకు వచ్చినాక ఇవన్నీ నష్టముగా ఎంచుకోవాలా, గర్వపడద్దు. నీకు ఏదైతే లాభకరమో అవన్నీ కూడా నష్టంగా ఎంచుకొని క్రీస్తు కోసమే జీవించాలి, క్రీస్తుని అనుసరించాలి, క్రీస్తు మహిమార్థమై జీవించాలి, క్రీస్తును ఘనపరచాలి. ఏ పరిస్థితులు సంభవించినా క్రీస్తుకు నువ్వు దూరం కాకూడదు. అందుకే ఇక్కడ అంటాడు, లేవి కాండంలో ఒక మాట ఉంటుంది. లేవి కాండము 25వ అధ్యాయంలో 25:37 వచనం. కనుక క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోవటం ఏంటంటే, తన జీవితంలో తనకున్న సమస్తము నష్టంగా ఎంచుకున్నాడు.